చాలా కాలం క్రితం ఒక సంఘములో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఎక్కడో కలిసినప్పుడు ఆయన అన్నాడు, మా చర్చిలోనండి అస్సలు పేదవాళ్ళే ఉండరండి, మా చర్చిలో అందరూ రిచ్ పీపులే వస్తారండి, అదేంటో అన్నాడు. ఏడా, మా చర్చిలో పేదవాళ్ళే లేరండి, మా చర్చిలో అందరూ రిచ్ పీపుల్ వస్తారండి, అదేంటో అన్నాడు. నేనన్నాను, మీ చర్చిలో పేదవాళ్ళు లేకపోవడం కాదు, పేదవాళ్ళని మీరు రానివ్వట్లేదేమో అన్నాను. వెంటనే అతను అన్నాడు, ఊరుకన్నా, పేదవాళ్ళని మేము రానివ్వకపోవడం ఏంటి, మేము ఏమన్నా బోర్డు పెట్టామేంటి పేదవాళ్ళు రావద్దని? మా చర్చిలో దేవుడు అందరినీ ఆశీర్వదించాడు, పేదవాళ్ళు ఎవరు రావట్లేదు, మేమేం చేస్తాం అన్నాడు. మీ చర్చిలో అందరూ చర్చికి ఎలాగ వస్తారంటే వాడు అన్నాడు, మా చర్చికి అందరూ చాలా కాస్ట్లీ కార్స్ వేసుకొస్తారని, అన్ని బ్రాండెడ్ కార్స్, పెద్ద పెద్ద కార్లు వేసుకొస్తారని. పాస్టర్ గారు ₹1,00,00,000 కారు వేసుకొస్తాడు. నేను అన్నాను, పాస్టర్ గారు ₹1,00,00,000 కారు వేసుకొచ్చి, మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ₹1,00,00,000 కార్లు వేసుకొచ్చి, అందరూ సూట్లు వేసుకొచ్చి, అందరూ ఒంటి నిండా బంగారం దిగేసుకొచ్చి మందిరానికి వెళ్తుంటే, బయట నుంచి లోపలికి రావాలనుకుంటున్న ఒక పేదవాడు, వస్త్రాలు సరిగ్గా లేనివాడు, బండి కూడా లేనివాడు, నడిచి తిరిగేవాడు, వాడు మిమ్మల్ని చూసి, అమ్మో లోపలికి వెళ్తే వీళ్ళు అసలు మన పక్కన కూర్చుంటారా, మనకు వందనాలు చెప్తారా, మనతో మాట్లాడతారా అని వారు భయపడతారు కదా, ఇంకెలాగొస్తారు లోపలికని అంటే అతను వెంటనే కొంగు తిన్నాడు. ఎలా వస్తారు ఇంక వాళ్ళ లోపలికి? వాళ్ళని రాకుండా నీ ఆర్భాటమే ఆర్పేస్తుంది. వాళ్ళని రాకుండా నువ్వు నీ డబ్బుని ప్రదర్శించాలనుకునే తత్వం, నీ వస్త్రాలను ప్రదర్శించాలనుకునే తత్వం, నీ రేంజ్ని ప్రదర్శించాలనే తత్వము పేదవారిని సంఘములోకి రానివ్వకుండా ఆపేస్తుందేమో. ఈ విషయాన్ని సంఘములన్నీ పరీక్షించుకోవాలి. సంఘము నీ వస్త్రాలను ప్రదర్శించే స్థలం కాదు, సంఘముని డబ్బును ప్రదర్శించే స్థలం కాదు, సంఘముని నగలను ప్రదర్శించే స్థలం కాదు ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మంచి బట్టలు వేసుకోవద్దండి, దేవుడు ఇచ్చిన వాడుకోవద్దండి, వాడుకో, సంఘంలో ప్రదర్శనకు పెట్టకు. దేవునికి స్తోత్రం. చాలా మోడెస్ట్గా రా సంఘానికి. అలాగని పిచ్చి బట్టలు వేసుకోని అనట్లే, నీకు ఉన్న బట్టలు మంచి వేసుకో, కానీ నెమ్మదిగా ఉండే వేసుకో. దేవునికి స్తోత్రం. ఎదటివాడు చూసి అమ్మో అనుకోకుండా నీ పక్కన వచ్చి కూర్చోగలిగిన వేసుకో. దేవునికి స్తోత్రం. డీసెంట్గా ఉండు, కలువు, ఎదటివాడితో మాట్లాడు. నువ్వు మంచి వేసుకుని పక్కన వాడికి మంచి బట్టలు లేకపోతే వాడికో జత కొనిపెట్టు. అది విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయు తత్వం. అది